అందరికీ నమస్కారం. సావిత్రి గారు నటించిన విజయ వారి చివరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం 'గుండమ్మ కథ'. 1962 జూన్ 7వ తేదీన రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఎన్టీఆర్ గారికి ఇది 100వ చిత్రం. అలాగే ఏఎన్నార్ గారికి 99వ చిత్రం కావడం విశేషం. అప్పటికే అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న హీరోలు, నటీనటులు ఉన్నప్పటికీ సూర్యకాంతం గారి పేరు మీద టైటిల్ పెట్టడం అనేది ఈ మూవీ విశిష్టతను చెప్తుంది. ఈ తరం వారిని కూడా ఎక్కడా నిరుత్సాహపరచకుండా ఎండ్ కార్డ్ పడేంత వరకు మనల్ని అలరిస్తూనే ఉంటుంది. మణితుంబిడ హెన్లు అనే కన్నడ చిత్రం ఆధారంగా రూపొందించిన చిత్రం 'గుండమ్మ కథ'. గుండమ్మ అనేది ఒక కన్నడ నేమ్ అయినప్పటికీ చక్రపాణి గారు ఈ పేరును పెడితే అదే తెలుగు పేరు అవుతుందని చెప్పి గుండమ్మ అనే పేరుని నిర్ణయించారు. గుండమ్మ అనే ఈ పేరు ఇప్పటికీ తెలుగులో పాపులర్గానే ఉంది. ఈ మూవీ నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డి, అలాగే దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు. కథా రచన చక్రపాణి అండ్ పింగళి నాగేంద్ర గారు రచించారు. సంగీతం ఘంటసాల గారు. ఘంటసాల గారి సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జానపద చిత్రాలను తెరకెక్కించి అందరినీ మెప్పించిన దర్శకుడు విఠలాచార్య. విఠలాచార్య గారు కర్ణాటకకు చెందినవారు. మణితుంబడ హెన్లు అనే కన్నడ చిత్రాన్ని తీశారు. ఈ మూవీ నిర్మాణం జరుగుతున్నప్పుడు విఠలాచార్య గారికి నాగిరెడ్డి గారు సహాయం చేశారు. ఆ కృతజ్ఞతతోటి ఈ సినిమా హక్కులను నాగిరెడ్డి గారికి ఇచ్చారు. మొదటిసారిగా మరొక భాషా చిత్రం, అందులోనూ కుటుంబ కథా చిత్రాన్ని తీయాలని నిర్ణయించారు. కథను కొన్ని మార్పులు చేసి డివి నరసరాజ్ చేత రాయించారు. చక్రపాణి గారికి కథ పెద్దగా నచ్చలేదు. నాగిరెడ్డి గారు ఒప్పించినప్పటికీ చక్రపాణి గారు కథ మొత్తాన్ని మార్చేశారు. షేక్స్పియర్ రాసిన టేమింగ్ ఆఫ్ ది స్క్రూ నవల నుంచి కొంత స్ఫూర్తిని పొంది కథను సిద్ధం చేశారు. దర్శకుడిగా కమలాకర్ కామేశ్వరరావు గారిని ఎంపిక చేశారు. గుండమ్మకు భర్త పాత్ర తొలగించాలని నిర్ణయించారు. ఏఎన్నార్, ఎన్టీఆర్లను కథానాయకులుగా ఎంపిక చేశారు. సినిమాలో నటించిన వారందరూ ఆ రోజుల్లో అగ్ర కథానాయకులు, నటీనటులుగా వెలుగొందడంతో సినిమా పూర్తవడానికి చాలా టైం పట్టింది. గుండమ్మ ఇంటి కోసం విజయ స్టూడియోస్లో భారీ సెట్ను వేశారు. మరొక అద్భుతమైన టెక్నీషియన్ మార్కస్ బాట్లే గారు. తక్కువ టెక్నాలజీ ఉన్న ఆ రోజుల్లోనే కొన్ని మ్యాజిక్స్ చేశారు. అందరూ బిజీ ఆర్టిస్టులు కావడంతో కాల్ షీట్లు ఒకరివి దొరికితే మరొకరు ఉండేవి కాదు. అందుకని విడివిడిగా షూటింగ్ చేసి ఎడిటింగ్లో అందరినీ కలిపి అడ్జస్ట్ చేయడం జరిగింది. అలాంటిదే 'కోలో కోలో యమ్మనాసామి' పాటలో ఏఎన్నార్, సావిత్రి గారు, అలాగే జమున ఏఎన్నార్ గారులని విడివిడిగా షూటింగ్ చేసి ఎడిటింగ్లో యాడ్ చేయడం జరిగింది. మూవీలో ప్రతి పాట అద్భుతమనే చెప్పాలి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, అలాగే మనిషి మారలేదు, కోలో కోలోయమ్మ, ఇలా ప్రతి పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. ఇక మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరొక విషయం, ఎల్ విజయలక్ష్మి గారి స్పెషల్ డ్యాన్స్ కోసం ఎన్నో పాటలు అనుకున్నారు. కానీ చక్రపాణి గారికి వచ్చిన ఒక ఆలోచనతోటి లిరిక్స్ లేకుండా కేవలం ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ తోటి కంపోజ్ చేశారు. సావిత్రి గారు లక్ష్మి అనే పాత్రలో నటించారు. ఒక సవతి కూతురు. గుండమ్మ అనే గయ్యాలి చేతిలో బాధపడే యువతి. సావిత్రి గారి నటన ఈ పాత్రలో ఎంతో హృదయాన్ని అత్తుకునేలా ఉంటుంది. ఆమె అమాయకత్వం, సహనం, ప్రేమను అద్భుతంగా పండించారు. సావిత్రి గారు సెట్లో ఎంతో మర్యాదగా ఉండేవారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందంతో మంచి సంబంధాలు ఉండేవి. అలాగే ఆమె ఎవరిని నిరుత్సాహపరిచేది కాదని దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ప్రతి సన్నివేశంలో సహజంగా స్పందించే తీరు, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుందని మెచ్చుకున్నారు. ఇక మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మన గుండమ్మ గారి గురించి. గుండమ్మ పాత్రలో సూర్యకాంతం గారి నటన తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. ఆమె పాత్రకు జీవం పోసిన విధానం, హాస్యాన్ని, గర్వాన్ని, మరి మార్పులను కూడా అద్భుతంగా ప్రదర్శించిన విధానం, కథ చివరిలో వచ్చే మార్పును సూర్యకాంతం గారు ఎంతో సహజంగా, నాటకీయత లేకుండా చూపించారు. మూవీ స్టార్టింగ్లోనే గుండమ్మ గయ్యాలితనాన్ని, అలాగే లక్ష్మి యొక్క శాంత స్వభావాన్ని చూపించడం జరిగింది. ఈ పాత్రలో సూర్యకాంతం గారి హావభావాలు, డైలాగ్ డెలివరీ మరియు శరీర భాష అద్భుతంగా ఉంటాయి. ఆమె చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. సూర్యకాంతం గారి నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు, నవ్వారు మరియు చివరికి గుండమ్మ పాత్రను ప్రేమించారు. ఆ రోజుల్లో సూర్యకాంతం గారు నటించిన గయ్యాలి పాత్రలు ఎంత ప్రభావం చూపాయంటే
తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టడానికి కూడా వెనుకంజ వేశారు. అంత గొప్ప నటన, అంత సహజమైన వ్యక్తిత్వం కలిగిన సూర్యకాంతం గారు తెలుగు సినిమా రంగానికి ఒక శాశ్వత గుర్తింపుగా నిలిచిపోయారు. ఈ సినిమాలో పాటలు కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించాయి. గుండమ్మ కథ ఘంటసాల గారి సంగీత ప్రయాణంలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. గుండమ్మ పాత్రను చక్రపాణి గారు ప్రత్యేకంగా రూపొందించారు. ఆమెకు గయ్యాలి అత్త అని గుర్తింపు రావడానికి కారణం కూడా అదే. చిత్రీకరణ మొత్తం ప్రధానంగా చెన్నైలోని విజయవాహిని స్టూడియోలోనే జరిగింది. ఇక ఈ మూవీలో ఆకట్టుకున్న చక్రపాణి గారి రచన గురించి కూడా మనం మాట్లాడుకొని తీరాలి. చక్రపాణి గారి రచనా చాతుర్యంతోటి ఈ మూవీ పాత్రల మధ్య సన్నివేశాల్ని గట్టి సంభాషణల ద్వారా కామెడీగా రాయడం, అలాగే సూర్యకాంతం గారు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలు ప్రతి ఒక్కటి చాలా బలంగా ఉండి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడ్డాయి. సవతి కూతురు, అమ్మల మధ్య సంబంధాలు, అలాగే గర్వం, మార్పు వంటి అంశాలను హాస్యరసంలో చెబుతూ మంచి మార్గదర్శకం చూపించారు. సరోజ పాత్రలో గుండమ్మ సొంత కూతురుగా నటించిన జమున గారు అహంకారాన్ని, చిలిపితనాన్ని, మార్పులను అద్భుతంగా చూపించారు. అమ్మ కాఫీ అనే డైలాగు అప్పట్లో ఎంతో సంచలనం, యువతలో ఎంతో ప్రాచుర్యం పొందింది. చక్రపాణి గారు ప్రత్యేకంగా ఈ పాత్రను జమున గారి కోసమే రూపొందించారంట. అప్పట్లో ఈమె కోసం 3 సంవత్సరాలు ఎదురు చూశారట. అంజి పాత్రలో ఎన్టీఆర్, రాజాగా ఏఎన్ఆర్, రామభద్రయ్యగా ఎస్వి రంగారావు గారు వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. ప్రేమయాత్రలకు బృందావనము అనే పాటతో కథ సంతోషంగా ముగిస్తుంది. ఈ పాటలోని దృశ్యాలు విజయ గార్డెన్స్లో చిత్రీకరించబడ్డాయి. కుటుంబ సమైక్యతను, ప్రేమ, మార్పులను ఇది పాట ప్రతిబింబిస్తుంది. ఈ క్లైమాక్స్ తెలుగు సినిమాల్లో క్లాసిక్ ముగింపులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రం 17 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే విజయవాడలో సిల్వర్ జూబ్లీని కూడా కంప్లీట్ చేసుకుంది. అలాగే క్రిటిక్స్ యొక్క ప్రశంసలు పొందింది. కమర్షియల్గా ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇదండి గుండమ్మ కథ సినిమా యొక్క విశేషాలు. మన ఛానల్లో సావిత్రి గారి జీవిత చరిత్రని, అలాగే ఆవిడ నటించిన అద్భుతమైన చిత్రాల విశేషాలు చెప్పడం జరిగింది. లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక చక్కటి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.